వేదికగా కుమ్మెర ఘటన గురించి వీఆర్ఎల్ గురించి రావడం జరిగింది. మీరు చూస్తే నాగర్ కర్నూలు కుమ్మెర ముఖ్యమంత్రి పుట్టిన ప్రాంతానికి చాలా దగ్గర. ముఖ్యమంత్రి గారు న్యాయం చేయలేకపోతున్నారు. నేను నిన్ననే రామదాస్ అదవారే గారిని కలవడం జరిగింది. 8 మంది నిందితుల్లో 5 మందిని మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని పబ్లిక్ ముందు పెట్టడం కూడా జరగలేదు. ఎక్కడైనా మనం నిందితులు చూస్తే మీడియా సమస్యలు అత్యంత గోప్యంగా ప్రభుత్వం ఇస్తుంది. నకిలీ ఫోరెన్సిక్ నివేదికలు ఇస్తున్నారు. చిల్లరగాడు వాడు తాగుబోతు లాంటి పరుష పదగలం వాడుతుంది ప్రభుత్వం. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా పరిగణించి కేంద్ర మంత్రిని కలిస్తే కేంద్ర మంత్రి నాగర్ కర్నూలు ఎస్పీని ఫోన్ చేయడం జరిగింది. నాగర్ కర్నూలు ఎస్పీ కూడా సానుకూలంగా స్పందించి మేము మీ ముందు కొన్ని రోజుల్లో నివేదిక ఉంచుతాము, ఏం జరిగిందో అని పాజిటివ్గా మాట్లాడడం జరిగింది. మేము చెప్తున్నాము, నేరేళ్ల ఘటనలు మేము చూసినాము. నేరేళ్ల ఘటన ఎట్లయితే మూత్రంలో రక్తం వచ్చిందో అట్లా కొట్టిరో, మీరు ఫ్యాన్లకేసి కాళ్ళేసి కట్టిరో, ఈ భౌగోళిక తెలంగాణని ఫ్యూడల్ తెలంగాణగా మార్చిరు. మేము దాన్ని ఒప్పుకోం. సామాజిక తెలంగాణ కోసం మేము పోరాడుతున్నాం. బీసీ ఎస్సీ ఎస్టీల పైన జరుగుతున్న దాడులు, లగిచర్ల గుంజుకోవడం కావచ్చు, మీరు ఎస్టీ భూములు కావచ్చు, మీరు ప్రతి దగ్గర కూడా మీరు వెలుగుమట్లలో చూడొచ్చు, భూదాన్ భూములు గుంజుకోవడం కావచ్చు. కుమ్మెరని ఎట్లా తొక్కేద్దాం ప్రజాస్వామ్య దేశంలో. మీరు ఒక 2 నెలల పసిపాపని తొక్కిపడేస్తే ఇంకెవరికి న్యాయం ఉంటుంది? రాజ్యాంగం నడుస్తుంది, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, మీడియా ట్రయల్స్ ఉంటాయి, మొత్తం దేశంలో ఉన్న మీడియాలన్నీ చూస్తుంటుంది. ముఖ్యమంత్రి గారు మేము చెప్తున్నాం, మీకు కళ్ళు తెరిచి చూడండి, అసెంబ్లీలో సర్కస్ చేయకండి. మీరు బడా వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, రెడ్ మనీ, ఎర్రధనం అంటున్నాం మేము, నల్లధనం కాదు. పబ్లిక్ బడ్జెట్ తోటి నడుస్తున్న ఎర్రధనం మీరు లూటీ చేస్తున్న ఈ దేశంలో అందరూ కూడా దాన్ని ప్రశ్నించేదాకా మీరు తెచ్చుకోకండి. కాంట్రాక్టర్లు ప్రజాధనంతో వచ్చి ఉద్యమాలని దొక్కుతాం. ఇంతే 5 మంది మాత్రమే అరెస్ట్ అవుతారు. ఇంతే వాడు చిల్లరగాడు వాడు. ఇట్లాంటి బీసీల పైన మీరు మాట్లాడితే లక్షల కోట్ల అప్పు చేసిన మిమ్మల్ని ఏమన్నా దొంగలనల్లా? అలీబాబా 40 దొంగలనా? జవాబుదారీతనం లేదు. 6 లక్షల కోట్ల అప్పుకి జవాబుదారీతనం ఎక్కడుంది? ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి? ఈరోజు ఉద్యోగాలు వీక్తురు, ఇదే అంటారు, వీఆర్ఎల్ అంటారు. మీరు సర్దుబాటు చేయలేకపోయారు. మేము రోడ్డు మీద పడ్డాం, 4000 మంది అంటారు. వీళ్ళంతా కూడా విలేజ్ రెవెన్యూ వ్యవస్థను నడిపే వీఆర్ఎల్కే దిక్కులేదు ఈ రాష్ట్రంలో. ఢిల్లీ రోడ్లు ఎక్కిరు వీళ్ళే నడిపేది. మీరు తెచ్చిన భూభారతి సంస్కరణల పేరు మీద మీరు చేసే ల్యాండ్ మాఫియా కోసం వీళ్ళని బరి చేసిరు. మీరు నచ్చిన పేర్లు ఎక్కించారు. ధరణిలా నచ్చిన పేర్లు ఎక్కిస్తారు. భూభారతిలా తెలంగాణ ఎట్లా కనిపిస్తుంది మీకు? మాకు తెలియనుకురా వ్యవస్థలు, మాకు అన్ని వ్యవస్థలు తెలుసు. మీరు యునైటెడ్ నేషన్ వెబ్సైట్ చూడండి, యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఫర్ డ్రగ్ అండ్ క్రైమ్ చూడండి. అన్ని దేశాల అవినీతి పరుల పేర్లు ఉంటాయి. ఎక్కించుకునేదాకా తీసుకోవద్దు. తెలంగాణలో ఉన్న ప్రతి 1000 కోట్ల పైన సంపాదించిన అవినీతి పరుణ్ణి మీరు వీళ్ళకి న్యాయం చేయకుంటే వీళ్ళు ఎక్కిస్తారు, నేను కాదు. వీళ్ళు ఎక్కిస్తారు. వీళ్ళకు కూడా పేర్లు తెలిసినాయి. యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఫర్ డ్రగ్ అండ్ క్రైమ్ అని, ఫిలిప్పీన్స్, ఫెర్డినో మార్కో, ఇట్లాంటి అవినీతి పరులు అక్కడ అవినీతి 20,000 కోట్లు చేసిన ఆయన పైన ఇప్పటికి విచారణ జరుగుతుంది. బిల్డింగ్ పెట్టిరు. తెలంగాణని అవినీతి వ్యతిరేక పోరాటానికి కేంద్రం చేయకండి. మీరు రోడ్ ఎక్కనివద్దు. వీళ్ళే కదా మీకు సపోర్ట్ చేసింది ముఖ్యమంత్రి గారు, వీఆర్ఎలే కదా. మీ పక్కన ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలే కదా మీకు క్లీన్ స్వీప్ ఇచ్చిరు కదా. నాగర్ కర్నూలు అంతా ఉద్యమ అదే బీసీసీ ఉన్నప్పుడు మీరు వీళ్ళకి సపోర్ట్ చేసిరు, రెగ్యులరైజ్ చేస్తారు. ఇప్పుడు పీకి సర్దుబాటు చేయకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి భూదందాలు మొత్తం వెలుగుమట్ల నుండి, లగిచర్ల నుండి ఇప్పుడు పరిగిలో కూడా ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నారు ఇండస్ట్రీస్ కోసం. అప్పుడేమో వెనకతలలో చేసిండు కేటీఆర్. తెలంగాణ ఎట్లా కనిపిస్తుంది? మీరు ఫార్మా మాఫియాలు చూడండి, మొత్తం భూగర్భ కాలుష్యం ఫార్మా మాఫియాలు. మీరు చూస్తే యూరోప్లో తన్నెలా కొడుతున్నారు. వాళ్ళని ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా? భూగర్భ కాలుష్యమైనాయని. అంటే మీరు కేవలము క్రోనీ క్యాపిటలిజము, మాఫియా రాజ్యాంగ తెలంగాణని, ఈ బడుగు వర్గాల్ని మీరు నేలగూల్చి మేము రాజ్యం వెళ్తా అంటే ఏ వ్యవస్థ సహకరించకుండా యునైటెడ్ నేషన్ కరప్షన్ వ్యవస్థకు పోయి వీళ్ళు ఫైట్ చేయడానికి రెడీ గురి రండి. వీళ్ళతో చర్చలు చేయండి. మీరు అన్ని పార్టీలు పెళ్లిలో కలుసుకుంటారు కదా, మీరు తిట్టుకుంటారు, పొద్దున తిట్టుకుంటారు, సాయంత్రం ఫంక్షన్లకు. ఇదే మీ పరిపాలన. వీళ్ళని కలవండి. మీరు మీకు సపోర్ట్ చేసిరు, ఈ జెండాలు మోసిరు. ఎన్నికల్లో వీళ్ళతో చర్చలు జరపకుంటే ఖబర్దార్ అని చెప్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, గత రాష్ట్ర ప్రభుత్వానికి మీరు చిత్తశుద్ధితో పనిచేయండి. ప్రతి రూపీని తీపిస్తాం. బడ్జెట్లో జరిగిన ప్రతి అవినీతి 6 లక్షల కోట్ల లెక్కతోటి మానవ వనరులు, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది బాగుపడరు, ఈ తెలంగాణలో ఎంత పేదరిక నిర్మూలన జరిగిందో మీరు లెక్కలు వైట్ పేపర్ రిలీజ్ చేయకుంటే
ఏమైంది కాళేశ్వరం కమిషన్ డమ్మీ పేపర్ ఇచ్చారు, రండి ప్రెసిడెంట్ కలుద్దాం, కమిషన్ మీద విచారణ చేద్దాం అందాం, ప్రెసిడెంట్ ఉన్నాడు, రండి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తాం, ఇక్కడ ప్రెసిడెంట్కి ఇద్దాం నివేదిక, కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏమైంది, మిషన్ భగీరథ గురించి నోరిప్పట్లేదు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నకిలీ పైపులు, దొంగ పైపులు, పైప్ల కుంభకోణం అన్నారు మీరు, పైప్ల కుంభకోణం ఎక్కడికి పోయింది, పైప్ల కుంభకోణం ఏడికి పోయింది, ఇప్పటిదాకా నోరెత్తట్లే. తెలంగాణలో జరిగిన అవినీతి, మిగులు బడ్జెట్ తెలంగాణ 6 లక్షల కోట్ల అప్పుకి ఎట్లా పోయిందో వైట్ పేపర్ రిలీజ్ చేసి వీళ్ళకి జవాబు చెప్పండి. వీళ్ళు సపోర్ట్ చేసిన నిరుద్యోగులకు, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళకు, ప్రతి వ్యక్తికి మీరు, ప్రతి విలేకరికి మీరు జవాబు చెప్పాలి. ఈరోజు జవాబు చెప్పకుంటే గల్లీ నుండి ఢిల్లీకి తీసుకుపోతాం, వీళ్ళ భవిష్యత్ ఖరాబ్ అవుతుంది. ఉద్యోగాలు లేవు, ఆత్మహత్యలు, బలవన్మరణ, సాంఘిక హాస్టల్కి పోండి, నార్త్ ఇండియన్ వస్తారు విలేకరులు వచ్చి ఆర్టికల్స్ రాస్తారు. ఒక రూమ్లో 15 మంది ఉన్నారంట, ఒక రూమ్లో 15 మంది అమ్మాయిలు, బాత్రూమ్లు లేవు, స్టోరేజ్ స్పేస్ లేదు, ఏం లేదు, అక్కడ పురుగులన్నం తింటారు, కాంపిటీషన్ పడి మరీ చెప్పుకుంటారు. ముఖ్యమంత్రి అంటాడు ఈ కేసీఆర్ పాలనలో 600 మంది చచ్చిపోయారని, కేటీఆర్ అంటాడు 200 మంది చచ్చిపోయారు ఇప్పటిదాకా అంటారు. కాంపిటీషన్ పడి మరణాల గురించి చెప్పుకుంటారు, ఎంతమంది చచ్చిపోయారని. ఇదా మీ పరిపాలన? సాంఘిక సంక్షేమ హాస్టల్లో తిననికి తిండి లేదు, పురుగులన్నం తింటారు, చచ్చిపోతారు, బలవన్ మరణాలు, ఫుడ్ పాయిజనింగ్, ఫుడ్ బాంబ్ ఇన్ఫెస్టేషన్స్. వీటి మీద మీరు చర్చించండి అసెంబ్లీలో. పేద వర్గాల పిల్లలు చదువుతున్న సాంఘిక హాస్టళ్ల గురించి దేనికి ఇంటిగ్రేటెడ్, ఏం ఇంటిగ్రేటెడ్ అంటున్నారు ముఖ్యమంత్రి? మీ వీర్లపల్లి శంకర్ ఓబీసీ సెల్ తీసుకుంటే మీరే రాలేరు, బీసీ నాయకుల్ని పంపుతారు కదా ఇంటిగ్రేటెడ్. మీరు ప్రజలకి ఇంటిగ్రేషన్ చూపించండి, నిజమైన ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో కాదు. కాబట్టి ముఖ్యమంత్రికి మేము చెప్తున్నాము, ఈ డిమాండ్లు కుమ్మేరని మీరు అందరిని అరెస్ట్ చేయండి, మీరు వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి, వీళ్ళకు కూడా న్యాయం చేయండి, వీళ్ళకి చూపించండి, బీఆర్ఏలకు చూపించండి, మీరు సరైన మార్గం చూపించండి, చర్చలు జరపండి. ఢిల్లీ రోడ్లు ఎక్కిరు వాళ్ళు, మీరు చేయకుంటే మా ఉద్యమం మేము ఢిల్లీ నుండి గల్లీ నుండి యునైటెడ్ నేషన్ తీసుకుపోతామని చెప్తున్నాం. థ్యాంక్ యూ.